ఇవాళ మానవుడు అజ్ఞానంతో ముక్తి మోక్షం కావాలని చెప్పి తీర్థయాత్రలు చేస్తున్నాడు, ప్రపంచమంతా కూడా పర్యటిస్తున్నాడు. కానీ ముక్తి మోక్షం లభించట్లేదు. ఎందుకంటే నిజమైనటువంటి ముక్తి మోక్షం ఎక్కడుంది అనేది మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని యోగి వేమన సుమారుగా ఒక 500 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని మనకు వివరించారు. ముక్తి మోక్షం కోసం మనం బయట వెతుకుతుంటాం కదా, అందుకని మనస్సులోని ముక్తి మరి ఒక చోట వెతుకువాడు వెర్రివాడు, గొర్రెను చంకబట్టి గొల్ల వెతుకు రీతిగా విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పి యోగి వేమని చెప్పాడు. అంటే మన అంతరంలో ఉన్నటువంటి ముక్తి మోక్షం కోసం మనం అంతరంగ ప్రయాణం చేయడం మానేసి బాహ్య ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి నిజమైనటువంటి ముక్తి మోక్షం ఈరోజు ఎవరికీ లభించట్లేదు. నిజమైనటువంటి ముక్తి మోక్షం కావాలంటే అంతర ప్రయాణం చేయాలి, అంతరంగ ప్రయాణం చేయాలి, అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం చేసినప్పుడే మనం నిజమైనటువంటి ముక్తి మోక్షాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అది